తెలుగు బిగ్ బాస్ అప్డేట్స్కి స్వాగతం అండి. మనకు టుమారో నామినేషన్స్ గురించి అప్డేట్ వచ్చింది. ఈ వీడియోలో ఎవరెవరు నామినేట్ అయ్యారు, ఎవరెవరు సేవ్ అయ్యారు అనేది తెలుసుకుందాం. ఇప్పటి వరకు అయితే మనకు వచ్చిన అప్డేట్లో ఫస్ట్ వచ్చేసి సంజన గారిని అయితే నామినేట్ చేశారు. అది మనకు అందరికి తెలిసిన విషయమే. ఎందుకంటే ఒకసారి అది సాటర్డే కానీ సండే కానీ నాగార్జున హోస్ట్ ఏదైనా చెప్పాడంటే దాన్ని పట్టుకొని నామినేషన్స్ కూడా ఉంటాయి. అలా టార్గెట్ చేసి ఇవాళ సంజనాని నామినేట్ చేశారు. సెకండ్ వచ్చేసి రీతుని వచ్చేసి ఇమాన్యుల్ నామినేట్ చేశాడు. ఇది సెకండ్ నామినేషన్. అండ్ థర్డ్ వచ్చేసి సుమన్ని రీతు నామినేట్ చేసింది. ఎందుకంటే రీతు నామినేషన్లోకి వచ్చింది కాబట్టి సుమన్ చేస్తే రీతు సేవ్ అయ్యే అవకాశాలు చాలా ఉన్నవి. అందుకే అలా ఒక కన్నింగ్ దాంతో ఏం చేసిందంటే రీతు సుమన్ని నామినేట్ చేసింది. ఇంకా ఫోర్త్ నామినేషన్ వచ్చేసి డెమాన్ పవన్ని ఫోర్త్ నామినేషన్లో డెమాన్ పవన్ని నామినేట్ చేశారు. ఇది ఫోర్త్ నామినేషన్ అండి. అది డెమాన్ పవన్ ఎవరు నామినేట్ చేశారో నాకు ఇంతవరకు అప్డేట్ రాలే, బట్ నామినేషన్లోకి వచ్చారు. 4 అయిపోయాయి. ఫిఫ్త్ వచ్చేసి మన బర్నీ గారిని కూడా ఎవరు నామినేట్ చేశారో తెలియదు, బట్ నామినేషన్లోకి వచ్చాడు. ఇది అండి. ఇప్పుడు నామినేషన్లోకి మొత్తం 5 మెంబర్స్ వచ్చారు. భరణి, సంజన, రీతు, సుమన్, డెమాన్ పవన్. ఈ బ్యాడ్ లక్ ఏంటంటే ఇమాన్యుల్ ఈ వీక్ కూడా నామినేషన్లోకి రాలేదు. అంటే ఇంకా టాప్ విన్నర్ ఛాన్సెస్ ఆల్మోస్ట్ 100% పోగొట్టుకున్నట్టే. ఇంకా తనుజ అండ్ కళ్యాణ్ మధ్యలోనే ఉంటుంది అది విన్నర్ అనేది. ఇది అండి ఇప్పటికి వచ్చిన అప్డేట్స్. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.